హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకైతే ఫుడ్ సర్టిఫికేట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చెప్పేస్తానండి. మరి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు కావాలండి. ఎవరి పేరు మీద అయితే మనం ఫుడ్ సర్టిఫికేట్ అప్లై చేస్తామో వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలండి. నెక్స్ట్ ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. అంటే ఆ ఈమెయిల్ ఐడికి మనకి రిమైండర్స్ వస్తాయన్నమాట. మన ఫుడ్ సర్టిఫికేట్కి సంబంధించి ఏదైనా అంటే ఓటీపీస్ కానీ లేకపోతే మన ఫుడ్ సర్టిఫికేటు ఎక్స్పైరీ డేట్స్ ఏవైనా అయిపోతే మనకి రిమైండర్ ఇస్తారనమాట. మళ్ళీ వెంటనే రెన్యువల్ చేసుకోండి అని చెప్పి కానీ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి ఈమెయిల్ ద్వారా వస్తుంది. అలాగే ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తే ఫోన్ నెంబర్స్ ద్వారా కూడా వస్తుంది. 2 ఫోన్ నెంబర్స్ అయితే ఉండాలి, ఒక ఈమెయిల్ ఐడి ఉండాలి. ఆ 2 ఫోన్ నెంబర్స్కి కూడా వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెంటనే మనం అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మనం పెట్టే అప్లికేషన్లో ఎంటర్ చేయాలి. మనం ఇది 100 రూపీస్తోనే తక్కువ క్వాంటిటీలో ఇంటి దగ్గరే చేసుకునే చిన్న చిన్న బిజినెస్కి అయితే 100 రూపీస్ అయితే సరిపోతుందండి. ఇది బేసిక్ రిజిస్ట్రేషను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. 3 అవర్స్ నేను ఫోన్ దగ్గర ఉండి నేను ఫోన్లో చెప్తూ ఉంటే మా అక్క అక్కడ ఆన్లైన్లో, అంటే తన దగ్గర ల్యాప్టాప్ ఉంది, నేను ఫోన్లో చేయడానికి అవ్వదేమో అనుకొని ల్యాప్టాప్లో చేయమని చెప్పి అయితే మా అక్కకైతే చెప్పాను. నెక్స్ట్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ని కూడా ఫొటోస్ తీసుకొని ఉంచుకోండి. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, నెక్స్ట్ మన రీసెంట్గా ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఫోటో తీసుకొని ఫోన్లో ఉంచుకోండి. అవి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ 2 ఫోన్ నెంబర్స్, ఒక ఈమెయిల్ ఐడి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం ఆల్రెడీ ఫోటో తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. 2 ఫోన్ నెంబర్స్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకు ఫుల్గా నెట్ బ్యాలెన్స్ ఉండాలి. నెట్ బ్యాలెన్స్ ఉంటే మనం క్రోమ్లోకి వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకైతే చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం క్రోమ్లోకి అయితే వెళ్దాము. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ మనం క్రోమ్లోకి వెళ్ళాం కదా, క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం www.fssai.gov.in ఎంటర్ కొట్టండి. ఫుడ్ సర్టిఫికేట్ సంబంధించి FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదైతే ఓపెన్ అవుతుంది. ప్రాసెస్ కొంచెం స్లోగా ఉన్నా సరే కొంచెం పేషెన్స్గా చేయండి. ఈ వర్క్ చేసినప్పుడు ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోండి. ఫోన్కి ఫుల్గా ఛార్జింగ్ ఉండాలి. ఫోన్లోనే చేస్తున్నారు కదా, ఫోన్కి ఫుల్గా ఛార్జింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ నెట్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. ప్రాసెస్ అవుతుంది, ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఓపెన్ అయ్యింది. ఇప్పుడు బ్లూ కలర్, నేవీ బ్లూ కలర్ వచ్చింది కదా లైను, దాని పక్కన 3 లైన్స్ అయితే వచ్చినాయి కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇందులో లాస్ట్ వన్ అనమాట. లాస్ట్ వన్ మనకి ఏమైనా వస్తుందంటే అప్లై ఫర్ లైసెన్స్ అని వస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ అప్లై ఫర్ లైసెన్స్ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి కిందకి FOSCOS అది అయితే ఓపెన్ అవుతుంది. దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఆ ట్యాప్ చేస్తే మనకైతే ఇదిగో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అలా కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది కదా, న్యూ అని చెప్పి రెడ్ కలర్, నెక్స్ట్ ఎల్లో కలర్, దాంతో అయితే బ్లింక్ అవుతుంది కదా, అప్లై ఫర్ తత్కాల్ లైసెన్స్, దాని కిందకి వచ్చేయండి. అది కాదు, అప్లై ఫర్ న్యూ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి.
అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందకి రండి. అప్లై ఫర్ న్యూ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్లో మనకి 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. తత్కాల్ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్, జనరల్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, సీపోర్ట్. ఇందులో మనం జనరల్లోకి వెళ్ళాలి. ప్రాసెస్ అయితే అవుతుంది. ఓకే, ఓపెన్ అయ్యింది. ఇప్పుడు జనరల్ లైసెన్స్లోకి వెళ్ళాం కదా. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్ మాది ఆంధ్ర కాబట్టి మంది ఆంధ్ర పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఫుడ్ సర్వీసెస్లోకి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ మనకు మ్యానుఫ్యాక్చరర్ ఒకటి కనిపిస్తుంది, ట్రేడ్ ఆల్ రీటైల్, ఫుడ్ సర్వీసెస్. మనం థర్డ్ వన్ ఫుడ్ సర్వీసెస్లో ప్రతి రీటైలర్ ఆఫ్ స్నాక్స్ ఆర్ టీ షాప్స్, హాకర్ రెస్టారెంట్స్, క్లబ్, క్యాంటీన్, హోటల్, మిడ్ డే మీల్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో అయితే నేను ఫస్ట్ వన్ అయితే పెట్టుకుంటున్నాను. ప్రతి రీటైలర్ ఆఫ్ స్నాక్స్ ఆర్ టీ షాప్స్ అయితే మనం క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక కింద చిన్న బాక్స్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఓకే టిక్ పెట్టుకోండి. ప్రతి రీటైలర్ ఆఫ్ స్నాక్స్ ఆర్ టీ షాప్స్ రిజిస్ట్రేషన్. అలా కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి ప్రొసీడ్ కొట్టండి. ప్రొసీడ్ కొట్టిన వెంటనే మనకు ఇదిగోండి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా కిందకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ కింద ఏమనుకుని చూపిస్తుంది, వ్యూ ఎలిజిబిలిటీ ఆఫ్టర్ అసెస్మెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ బిజినెస్ సెలెక్టెడ్ అండ్ ఇన్పుట్స్ ప్రొవైడెడ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్. కైండ్ ఆఫ్ బిజినెస్ అయితే ఫుడ్ సర్వీసెస్, ప్రతి రీటైలర్ ఆఫ్ స్నాక్స్ ఆర్ టీ షాప్స్. లైసెన్స్ కేటగిరీ రిజిస్ట్రేషన్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. రెడ్ కలర్లో రిజిస్ట్రేషన్ ఉంది. క్లిక్ హియర్ టు ప్రొసీడ్. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ప్రొసీడ్ అవుతుంది. రిజిస్ట్రేషన్ దగ్గర ప్రొసీడ్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు మనకు అప్లికేషన్ అయితే ఫుల్గా ఓపెన్ అయింది. ఫామ్ ఏ ఫిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంది కదా. ఫామ్ ఏలో అప్లికేషన్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఆర్ కంపెనీ. మీరు మీ పేరు మీద కాబట్టి మీరు సింగిల్గా చేస్తున్నట్టయితే మీ పేరు మీద అయితే అప్లికేషన్ తీసుకోండి. అంటే కంపెనీ నేమ్ అయితే కంపెనీ నేమ్ ఎంటర్ చేయండి ఇందులోని. లేకపోతే మీ పేరు మీద ఫుడ్ సర్టిఫికేట్ కావాలంటే ఫుడ్ సర్టిఫికేట్ మీ పేరు మీద తీసుకోండి. నేనైతే నా నేమ్ అయితే రాస్తున్నాను. క్యాపిటల్ లెటర్స్లో పెట్టుకోండి. నేమ్స్ క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి. నా నేమ్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ డిసిగ్నేషను ఇండివిజువలా పార్ట్నర్ అని చెప్పడుతుంది. ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ని పెట్టాను. నెక్స్ట్ పాన్ నెంబర్, మీ యొక్క పాన్ నెంబర్ కన్ఫామ్గా ఎంటర్ చేయండి. పాన్ నెంబర్ పైన స్టార్ ఉందంటే మనం కన్ఫామ్గా పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ నంబర్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత పక్కన పాన్ నెంబర్ ఉంది కదా, పాన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది, పాన్ డీటెయిల్స్ ఇమ్మని చెప్పి. పాన్ నెంబర్ ఎంటర్ చేసినాక ఈ విధంగా పాన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుందండి. అంటే పాన్ నెంబర్ మీద ఏవైతే పేరు ఉందో అదిని, నెక్స్ట్ టైం డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. నెక్స్ట్ అలా కిందకి వెళ్ళండి. అడ్రస్ ఆఫ్ ప్రిమిసెస్ వేర్ ఫుడ్ బిజినెస్ ఈజ్ లొకేటెడ్ అని ఉంది. అడ్రస్ దగ్గర స్టార్ ఉంది కదా, ఈ రెడ్ కలర్లో ఉన్న స్టార్స్ కూడా అన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలన్నమాట. అడ్రస్ అంటే మనది అడ్రస్ ఎక్కడ అని. విశాఖపట్నం, మన ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. మనం ఫుడ్ బిజినెస్ ఎక్కడి నుంచి చేస్తున్నామో దాని యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి. అడ్రస్సు
నేనైతే ఇచ్చేసాను. స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్లీజ్ టైప్ ద కంప్లీట్ అడ్రస్ యాజ్ పర్ ద ప్రూఫ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆఫ్ ప్రిమిసెస్, సేల్ డీడ్, రెంట్ అగ్రిమెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్సెట్రా. అంటే వీటి మీద ఉన్న అడ్రస్ అయితే ఇమ్మంటుంది, కంప్లీట్ అడ్రస్ ఇమ్మంటుంది, డోర్ నెంబర్తో సహా 22-108. ఇచ్చేసాను. డిస్ట్రిక్ట్, రీజియన్ ఆర్ జోన్. మెయిన్గా ఈ జోన్ కరెక్ట్గా ఇవ్వాలండి. జోన్ మాది అనకాపల్లి జోన్ కాబట్టి అనకాపల్లి జోన్. మనం జోన్ కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ మనం కైండ్ ఆఫ్ బిజినెస్ మనం కరెక్ట్గా ఏంటి చేస్తున్నాం అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి. నెక్స్ట్ మనం ఫుడ్ చేసుకునే బిజినెస్, సేల్ చేసే బిజినెస్, అదే మనం ఫుడ్ సప్లై చేసే ఏరియా అండ్ మేము సేల్ చేసే ఏరియా ఒక దగ్గర నుంచి మనం ఖచ్చితంగా సేల్ చేయాలన్నమాట. సబ్ డివిజన్ అని అడుగుతుంది. సబ్ డివిజన్ అయితే అనకాపల్లిలో ఎక్కడ అడుగుతుంది కదా, అనకాపల్లె విలేజ్ అడుగుతుంది. విలేజ్లో పిసినికాడ. పిన్ కోడ్ కూడా ఇవ్వండి, 531-032. పిన్ కోడ్ ఇస్తాం. నియరెస్ట్ ల్యాండ్ మార్క్ అని అడుగుతుంది. మనకి దగ్గరలో ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే ఇవ్వచ్చు, అంటే అడ్రస్ అది కూడా వన్ టైప్ ఆఫ్ అడ్రస్. అక్కడ కూడా మనం పల్లి అని ఇచ్చేస్తున్నాను. అనకాపల్లి రామాలయం స్ట్రీట్ ఇచ్చేసాను. ఈజ్ యువర్ కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ యాజ్ అడ్రస్ ఆఫ్ ప్రిమిసెస్. అంటే మనం ఉండే అడ్రస్ నెక్స్ట్ బిజినెస్ చేసే అడ్రస్ ఒకటేనా అని అడుగుతుంది. ఒకటి కాకపోతే ఇక్కడ వేరే అడ్రస్ ఇచ్చుకోండి. ఒకటే అయితే మాత్రం ఎస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైన మొత్తం ఆప్షన్స్లో ఉన్నవన్నీ మనం ఆల్రెడీ ఎంటర్ చేసిన అన్నీ కూడా కింద సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనం ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుకోవాలి, మనకు సంబంధించిన ఫోన్ నెంబరు. ఇది కాకుండా మనం మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏదైనా మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ కింద కాంటాక్ట్ పర్సన్ అంటే నా పేరు ఇచ్చేస్తున్నాను. నా పేరు ఇస్తాను. ఇయర్స్ యూ వాంట్ టు అప్లై ఫర్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ వాంట్ టు అప్లై ఫర్ అని అడుగుతుంది. మనకి ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. 1, 2, 3, 4, 5 ఇయర్స్ వరకు ఉంది. నేనైతే 1 ఇయరే పెట్టాను. ఫస్ట్ 1 ఇయర్కి 100 రూపీస్, 5 ఇయర్స్ పెట్టుకుంటే 500 రూపీస్కి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉంటే మనం ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేయాలి. ఇలా కిందకి రాగానే అదర్ దెన్ మ్యానుఫ్యాక్చరర్ యూనిట్ అంటే నేమ్ ఆఫ్ ద ఫుడ్ కేటగిరీ అని చెప్పుంది కదా, అందులో సెలెక్ట్ అని చేస్తే సెలెక్ట్ అన్నది ట్యాప్ చేయండి. అందులో డైరీ ప్రొడక్ట్స్ ఉంది, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్ ఎమల్షన్స్, ఎడిబుల్. ఇప్పుడు మనం చేసే బేకరీ ప్రొడక్ట్స్ కాబట్టి బేకరీ ప్రొడక్ట్స్ 7th వన్లో మనకు సంబంధించింది. అంటే నేను బేకరీకి సంబంధించిన ఐటమ్స్, కేక్స్ అటు చేస్తాను, కేక్స్ చాక్లెట్స్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ పక్కన యాక్షన్ అని ఉంది కదా, సేవ్ అండ్ యాడ్ అని ఉంది బ్లూ కలర్లో, దాన్ని క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిపోతుంది అనమాట. అది మనం కానీ చేయకపోతే అది యాడ్ అవ్వదు. నెక్స్ట్ మనం ఇందులో ఎన్ని కావాలంటే అన్ని ఆప్షన్స్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. నేను బేకరీ ప్రొడక్ట్స్ పెట్టాను కదా. నెక్స్ట్ ఇందులో ఏంటి, రెడీ టు ఈట్ సేవరీస్,
అది కూడా సేవ్ అండ్ యాడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రిపేర్డ్ ఫుడ్స్. ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫుడ్స్ ఏవైనా మనం సేల్ చేసినట్లయితే దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇండియన్ స్వీట్స్ అండ్ ఇండియన్ స్నాక్స్ అండ్ సేవరీస్ ప్రొడక్ట్స్, అది కూడా మనం పెట్టుకోవచ్చు. అది కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేసుకొని సేవ్ అండ్ యాడ్ అంటే ఆ 3 సేవ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్న 3 కూడా అంటే 7, 15, 18 ఈ 3 కూడా మనకి యాడ్ అయిపోయినాయి. ఫుడ్ సేఫ్టీ మిత్ర డీటెయిల్స్. ఈ 3 యాడ్ అయిపోయినాక కిందకి ఇలా రండి. ఇక్కడ FSM నెంబర్ ఉంది కదా, దాన్ని అయితే మనం ఎంటర్ చేయవలసిన పని లేదు, మనకు అది మెయిన్ అయితే కాదు. అదర్ డీటెయిల్స్. ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ ఇంటెండెడ్ డేట్ ఆఫ్ స్టార్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామో ఆ డేట్ అయితే వేసుకుంటాం అనమాట. మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు డేటు. ఇప్పుడు మనం 2026 కదా పెట్టుకుంటున్నాము, ఈరోజు డేట్ అయితే వేసేస్తున్నాను. ఈరోజు డేట్ ఎంత? జనవరి 2026 9th అనుకోండి. ఈరోజు డేటు 9th వేసాను. సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై అని ఉంది. పబ్లిక్ ప్రైవేటా అదర్ అని చెప్తుంది కదా, పబ్లిక్ అనే పెట్టండి. మనకు ప్రైవేట్ అయితే కాదు కదా. వాటర్ సప్లై పబ్లిక్లో ఉన్నది మనం యూస్ చేస్తున్నాం. పబ్లిక్ వాటర్ కుళాయిని మనం యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ వెదర్ ఎనీ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అని అడుగుతుంది. వెదర్ ఎనీ ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. మన ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి నో అని పెట్టండి ఖచ్చితంగా. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. మనం సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై, మనకి వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే పబ్లిక్ కుళాయి నుంచి వస్తుంది. ప్రైవేట్ ఏమైనా పెట్టామనుకోండి వాటికి సంబంధించిన బిల్స్ కానీ అటు పెట్టాలి. నెక్స్ట్ వాటికి కూడా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. మనం సెపరేట్గా అయితే రూమ్ తీసుకొని పెట్టట్లేదు కదా, ఇంటి దగ్గర నుంచి హోమ్ బిజినెస్ అయితే హోమ్ మేడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఆ 2 ఆప్షన్స్ని కూడా. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మనకి లొకేషన్ అయితే ఓపెన్ అవుతుంది. లొకేషన్ ఓపెన్ అయిన కింద ఓకే అని వస్తుంది అనమాట. ఓకే ఆప్షన్ వస్తే ఆ ఓకే అని మనం క్లిక్ చేయాలి. ఆ ఓకే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఇదిగో ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది. ఓటీపీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు యువర్ ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. అంటే ఈ ఆధార్ మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే వెళ్తుంది. మనం ముందు అప్లికేషన్లో ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ మాత్రం ఆధార్ నెంబర్ లింక్డ్ అయిన నెంబరే పెట్టుకోండి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే మనం ఇప్పుడు ఇందులో ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేస్తే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అయితే అవుతుంది. ఈ విధంగా వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసుకున్నాను. కింద సబ్మిట్ కొట్టాను అనమాట. ఎంటర్ చేస్తేనే ఓటీపీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సెండ్ టు యువర్ ఆధార్ నెంబర్కి నా ఓటీపీ వచ్చిందనమాట. అంటే నేను నా నెంబర్ పెట్టాను, నా నెంబర్కి ఓటీపీ వచ్చింది. సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే కంటిన్యూగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆ సబ్మిట్ చేసినాక చూడండి, అప్లికేషన్ వెరిఫై సక్సెస్ఫుల్లీ అని టిక్ అని వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ప్రొసీడ్. నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రొసీడ్లోకి వెళ్ళిపోయి ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్స్ అని వస్తుంది కదా, ఇందులో మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ అంటే ఈ నెంబర్స్కి మనకి ఓటీపీస్ వస్తాయి. నెక్స్ట్ ఏమో ఏవైనా రిమైండర్స్ ఏమైనా ఉంటే వస్తాయి అన్నమాట. ఫుడ్ సర్టిఫికేట్ సంబంధించి ఎటువంటి అయినా సరే మనకి ఈ నెంబర్కి అయితే వస్తాయి. ఇచ్చిన నెంబర్ అయితే ఇచ్చాను కదా నెంబరు, బిలాంగ్స్ టు వీళ్ళు రిలేషన్ అడుగుతుంది. రిలేషను సెల్ఫ్ అయితే నాదే కాబట్టి సెల్ఫ్ అని పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకో నెంబర్ సెకండరీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, ఆ నెంబర్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా ఈ 2 నెంబర్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. వాటికైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం వెంటనే ఎంటర్ చేయాలి. అందువల్ల మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్స్ మాత్రమే ఇవ్వండి.
నెక్స్ట్ సెల్ఫ్ అని పెట్టుకోండి. ఈ 2 ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత బిలాంగ్స్ టు అంటుంది కదా, అక్కడ సెల్ఫ్ అయితే పెట్టుకోండి. అది పెట్టుకున్న తర్వాత కింద అయితే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మనం స్ట్రాంగ్గా ఇవ్వాలన్నమాట. అంటే ఈజీగా ఏదో ఓన్లీ ఆల్ఫాబెట్సే, ఓన్లీ న్యూమరికల్స్ అలా ఇవ్వకూడదు, అన్నీ కలిపి ఇవ్వాలి. న్యూమరికల్స్, ఆల్ఫాబెట్స్, నెక్స్ట్ కింద క్యారెక్టర్స్ ఉంటాయి కదా అవి కూడా ఇవ్వాలన్నమాట. మొత్తం అన్నీ కలిపి ఇవ్వాలి. @ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి అయితే ఇవ్వాలన్నమాట. స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇచ్చుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఇవ్వండి. నేనైతే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కింద క్యాప్చా అని ఉంది కదా, క్యాప్చా సేమ్ ఎలా ఉందో అలానే కింద మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. అందులో స్మాల్ ఉంటే స్మాల్ లెటర్సే ఎంటర్ చేయండి, బిగ్ ఉంటే బిగ్ లెటర్సే ఎంటర్ చేయండి. ఇప్పుడైతే పెట్టేశాను. పాస్వర్డ్ అయితే స్మాల్ లెటర్స్ పెట్టాలి, ఒక న్యూమరిక్ లెటర్ నేను ఎలా పెట్టానో మీకు చెప్తాను. అంటే నెంబర్స్ అయితే చెప్పను కానీ ఏ విధంగా పెట్టానో నేను చెప్తాను. ఒక బిగ్ లెటర్ పెట్టుకోండి, ఆల్ఫాబెట్ ఒక బిగ్ లెటర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఒక నెంబర్, ఏదో ఒక నెంబర్ పెట్టుకోండి, న్యూమరిక్ నెంబర్ ఒకటి పెట్టుకోండి. సెకండ్ వన్, థర్డ్ వన్ ఏమో @ కానీ స్లాష్ కానీ ఏవో ఒకటి అలా పెట్టుకోండి, స్పెషల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ మళ్ళీ స్మాల్ లెటరు, క్యాపిటల్ లెటరు, స్పెషల్ క్యారెక్టరు, మళ్ళీ ఒక న్యూమరిక్ నెంబర్, ఒక స్మాల్ ఆల్ఫాబెట్ అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ అవుతుంది. అప్పుడైతే తీసుకుంటుంది కూడా. నేను ఇన్ని మార్చాను కానీ అస్సలు తీసుకోలేదు. ఇప్పుడైతే మరి తీసుకుని చూద్దాం. ఇప్పుడు తీసుకుందండి. నేను 2 నెంబర్స్ ఎంటర్ చేశాను కదా, 2 నెంబర్స్కి కూడా ఓటీపీలు వస్తాయన్నమాట. అవి 10 మినిట్స్లోనే అయితే అందులోకి ఎంటర్ చేసేయాలి. ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని వస్తుంది. సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓటీపీలు అయితే వచ్చేసాయి. ఓటీపీని కూడా అందులోకి ఎంటర్ చేసాను. 2403. నెక్స్ట్ ఇంకో మొబైల్ నెంబరు 853783. 853783. ఒకసారి చూద్దాం. 782403. 782403 కరెక్టే. నెక్స్ట్ 853783. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. ఇదైతే నెక్స్ట్ అయిపోయినట్టే. ప్రాసెస్ అవుతుంది. యూజర్ సైన్ అప్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. చూసారా, రిజిస్ట్రేషన్ ఐడి కూడా వచ్చింది కదా. లాగిన్ ఐడి క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. యువర్ లాగిన్ ఐడి. ఇదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, సేవ్ పాస్వర్డ్ని కూడా సేవ్ చేసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్స్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇది ఓపెన్ అవుతుంది. ఫోటో అయితే చూస్ ఫైల్. మనం అందులో మనకు సంబంధించిన ఫోటోని, మన కెమెరాలో కానీ ఫోటో ఉంటే కెమెరాలో ఫోటో పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు సంబంధించిన దాంట్లో ఫొటోస్ ఏమైనా ఉంటే అందులో అయితే ఫోటోలో పెట్టేసుకుంటాము. ఇదైతే పెట్టేస్తాను. ఆల్రెడీ పెట్టేశాను. చూస్ ఫైల్ దగ్గర ఫోటో అప్లోడ్ చేసేయచ్చు అనమాట. అప్లోడ్ చేసాను. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్. సెలెక్ట్ ఐడెంటిటీ టైప్స్ అని అడుగుతుంది కదా, ఇందులో పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు. పాన్ కార్డ్ అయితే నేను పెట్టుకున్నాను కాబట్టి పాన్ కార్డ్ పెట్టుకున్నాను. చూస్ ఫైల్లో పాన్ కార్డ్ ఫోటో తీసి పెట్టుకోవాలన్నమాట. చూస్ ఫైల్ అని క్లిక్ చేసి ఇందులో కెమెరా ఆన్ చేసి కదా ఇలా ఓకే చేసుకుని ఇందులో అప్లోడ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా, పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేసాను.
నెక్స్ట్ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇదేంటి, నేను పైన ఫోటో అండ్ పాన్ కార్డు కూడా అప్లోడ్ చేస్తాను కదా, ఫొటోస్ తీసేసి. దాని తర్వాత అయితే ఎనీ అదర్ డాక్యుమెంట్ అడుగుతుంది. అంటే మనం ఈ ఫైల్లో అయితే మనం 15 డాక్యుమెంట్స్ వరకు కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆప్షన్స్ అది సెలెక్ట్ అని చెప్పి అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఎనీ అదర్ డాక్యుమెంట్, ఎన్ఓసి బై మున్సిపాలిటీ ఆర్ పంచాయతీ, ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. మన దగ్గర ప్రిన్సెస్ అదే మన ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా ఉంటే అది అప్లోడ్ చేసుకోవచ్చు. అది మన పేరు మీదే ఉండాలి, అది అప్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎనీ అదర్ డాక్యుమెంట్ అని చెప్పి ఆధార్ కార్డ్ అయినా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఈ విధంగా ఎనీ అదర్ డాక్యుమెంట్ అయితే పెట్టేసి కింద చూస్ ఫైల్ ఉంది కదా, అది కూడా సేమ్ కెమెరా ఆన్ చేసుకుని అప్పటికప్పుడే మనం ఫోటో తీసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ ఫైల్స్లో ఉంటే వీడియోస్ అండ్ ఫొటోస్ చూస్ ఫైల్ అని క్లిక్ చేస్తే అందులో మనకి కనిపిస్తుంది అనమాట. 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో మనకి ఏది కావాలంటే మనకు సంబంధించిన ఫోటో ఆల్రెడీ ఫోన్లో ఉంటే మనం ఆ విధంగా అయితే తీసుకొని అప్లోడ్ చేసేసుకోవచ్చు. అప్లోడ్ చేసేసుకున్నాక ఇక్కడ ఐ లేదా ఓ డిక్లేర్ దట్ ఉందో అక్కడైతే టిక్ పెట్టేసుకోండి. ఇలా కిందకి వెళ్తే టోటల్ అమౌంట్ 100 రూపీస్, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా వచ్చేసింది. మనం ప్రివ్యూ అప్లికేషన్ ఒకసారి పెట్టామనుకోండి, మొత్తం అందులో అప్లై చేసినవన్నీ కూడా, అంటే మనం ఏవైతే అన్నీ ఎంటర్ చేసామో అవన్నీ కూడా వస్తాయి. ఇదిగోండి, అవన్నీ కూడా ఈ విధంగా ఎంటర్ చేసుకున్నవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కరెక్టో కాదో ఒకసారి చూసేసుకొని ఫైనల్గా మనం సబ్మిట్ చేసేయడం అనమాట. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ కూడా అడుగుతుంది కదా, ఈ ఆన్లైన్ పేమెంట్ మనం యూపీఐ పేమెంట్ కానీ యూపీఐ పేమెంట్ చేసేస్తే అయిపోయింది. యూపీఐ పేమెంట్ చేసేస్తే మనకి కింద సబ్మిట్ చేసేస్తే సబ్మిట్ అయిపోతుంది. మనకి సర్టిఫికేట్ ఫీజు కూడా 100 రూపీస్ తీసుకుంటుంది అంతే. ఇంక దీంతో అయితే ఫుడ్ సర్టిఫికేట్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఫుడ్ సర్టిఫికేట్ పెట్టాను కదా, నేను ఇదైతే ఫోన్లోనే చేశాను. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫుడ్ సర్టిఫికేట్ కావాలి అనుకున్న వాళ్ళైతే బయట ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోకుండా ఖచ్చితంగా ఫుడ్ సర్టిఫికేట్ ఈ విధంగా ఫోన్లో ఆన్లైన్లో అయితే చేసేసుకోండి. చక్కగా ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొంచెం ఫోకస్డ్గా చేయండి, కొంచెం టైం అయితే పడుతుంది. మరి నెట్తో కదా పని, స్లో అవుతుంది. నాకైతే ఫస్ట్ టైం చేసిన 3 అవర్స్ అయితే పట్టింది. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే అయిపోయింది. ఫైనల్గా సబ్మిట్ చేస్తే మనకు సబ్మిట్ అయిపోతుంది. అప్లై చేస్తాను కాబట్టి నేను లాస్ట్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయలేదు. మీరు చేసుకోండి, అవుతుంది. అప్లోడ్ చేసేసిన తర్వాత మనకు ఫైనల్గా సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నెక్స్ట్ ఐడి నెంబర్స్ ఏమైనా వస్తే అవన్నీ సేవ్ చేసుకుని ఉంచుకోండి. పాస్వర్డ్ కూడా సేవ్ చేసుకుని ఉంచుకోండి, యూజ్ అవుతుంది. ఫైనల్గా ఇదండి ఫుడ్ సర్టిఫికేటు. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చేసుకునేటప్పుడు మా పాప అయితే చాలా విసిగించింది. అయినా సరే మధ్యలో ఆపైనా సరే చేసుకున్నాను. కాకపోతే చేసుకోవడానికి టైమింగ్స్ కూడా మధ్యాహ్నం టైంలో అటు చేసుకోండి అనమాట. అంటే 2 దాటినాక అలా చేసుకోండి. ఆ టైంలో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది నెట్ కూడా అనేసి నేను అనుకుంటున్నాను. నేనైతే ఆ టైంలో చేశాను కాబట్టి తొందరగానే అయిపోయింది. కాకపోతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకుని చేసుకోండి. నేను ఆల్రెడీ ఫుడ్ సర్టిఫికేట్కి కొన్ని డాక్యుమెంట్స్ చెప్పాను. వాటితో పాటుగా మనం ఎక్కడైతే రెంట్ ఉంటున్నామో ఆ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి, నెక్స్ట్ ఉంటే ఇంటి డాక్యుమెంటు అదొక ఫోటో తీసుకుని పెట్టుకోవాలి. దాన్ని కూడా మనం ఆ ఫుడ్ సర్టిఫికేట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఉంది కదండి, ఈమెయిల్ ఐడి కూడా మనం ఇవ్వాలి. నేనైతే అందులో ఇవ్వలేదు ఈమెయిల్ ఐడి. నేను ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను. నేను పర్సనల్గా పెట్టుకున్నదే నా పేరు మీద పెట్టుకున్న డాక్యుమెంట్కి అయితే నేను ఇచ్చుకున్నాను. దీంట్లో అయితే నేను ఇవ్వలేదు. మీరైతే మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అదైతే ఇవ్వండి. దానికి సంబంధించి మీ ఫుడ్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయిన మీకైతే దానికి వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది అనమాట, రెన్యువల్ చేసుకోమని చెప్పి. ఈ వీడియో ఎప్పుడే అప్లోడ్ అవుతుందో అయితే తెలియదు. ఈ రోజైతే చేయడానికి చాలా టైం పట్టేసింది. మా పాప కూడా సరిగా ఉండలేదన్నమాట. అలా కొంతసేపు చేయడం, కొంతసేపు ఆపడం, కొంతసేపు ఆపడం వల్ల చాలా టైం పట్టేసింది. కాబట్టి ఇది ఖచ్చితంగా రేపే అయితే అప్లోడ్ అవుతుంది. ఇది ఏ టైంలో అప్లోడ్ అయితే నేనైతే చెప్పలేను. ఈ ఫుడ్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్న తర్వాత మనకు 7 డేస్లోనే మనకి ఫుడ్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. ఆ ఫుడ్ సర్టిఫికేట్ని మనం యూస్ చేసుకొని మనమైతే చక్కగా ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు.
ఈ టర్న్ ఓవర్ అన్నది 12 lakhs లోపే ఉండాలి. నెక్స్ట్ హోమ్ మేడ్ బిజినెస్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇది కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. స్టేట్ లెవెల్లో లైసెన్స్ ఉంటుంది, నెక్స్ట్ సెంట్రల్ లైసెన్స్ కూడా ఉంటుంది. వాటికైతే అమౌంట్లు చాలా ఎక్కువ పడతాయి. మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అన్నది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఖచ్చితంగా ఇదైతే ఉండాలి. తక్కువ పెట్టుబడి పెట్టుకొని తక్కువ బిజినెస్ ఇంటి దగ్గర నుంచే చేస్తే ఇదైతే ఉండాలి. ఇది కాకుండా ఉంటే మనకి జరిమానా పడుతుంది, నెక్స్ట్ శిక్ష కూడా పడుతుంది అనమాట. అందువల్ల జాగ్రత్తగా చూసుకొని ఫుడ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకొని దాని ద్వారా మంచిగా బిజినెస్ అయితే చేసుకోండి. అలాగే జనానికి కూడా మన మీద ట్రస్ట్ బాగా పెరుగుతుంది. నా ఫుడ్ సర్టిఫికేట్ని కూడా మీకు పైన అయితే పెడుతున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.